హలో మై డియర్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ద రాజ్కరణ్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 14th ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ అట్ 6 months హై 3.9% యాజ్ ఫుడ్ ఐటమ్స్. ఓకే, రిటైల్ ఇన్ఫ్లేషన్ కోసం చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అసలు? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే రైజ్ ఇన్ ప్రైసెస్, అట్ ద సేమ్ టైం ఫాల్ ఇన్ పర్చేసింగ్ పవర్. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ డెఫినేషన్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అంటే ఏవైతే గూడ్స్ మనం ముందు కొంటున్నామో, ఓకే, ఒక 10 రూపీస్కి ఒక ప్రోడక్ట్ కొన్నాం, అదే ప్రోడక్ట్ ఇప్పుడు 10 రూపీస్ కన్నా ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. అంటే ఏంటంటే ఒక ప్రైస్ అనేది రైజ్ అయ్యింది. ఇది ఎందుకు రైజ్ అవుతుంది అంటే మార్కెట్లోని సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉంది. ఓకే, సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు దాని ప్రైస్ అనేది అమాంతంగా పెరుగుతుంది. ఓకే, అలా పెరిగేటప్పుడు ఎంతైతే పెరిగిందో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ ఉందండి. ఒక బుక్ 100 రూపీస్కి వచ్చేది ముందు, ఇప్పుడు ఎంతకు వస్తుంది? 110 రూపీస్ అయింది. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎంత? 10% ఇన్ఫ్లేషన్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫాల్ ఇన్ పర్చేసింగ్ పవర్ అంటే ఏంటంటే అదే 100 రూపాయలకి మనం బుక్ ఇప్పుడు కొనగలం అంటే కొనలేము. అంటే ఏంటంటే ఆ అమౌంట్ యొక్క ఆ పర్చేసింగ్ పవర్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోయింది. సో ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే రైజ్ ఇన్ ప్రైసెస్. ఓకే, బికాస్ డిమాండ్ ఎక్కువైంది సప్లై కన్నా. అట్ ద సేమ్ టైం ఇంకా పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఇంకా మీరు కొంచెం డెప్త్గా వెళ్తే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మీరు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టాపిక్ నేర్చుకున్నారంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, అంటే ఇదంతా ఒక రిలవెంట్ టాపిక్. మీకు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇది ఫిల్టర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్లో ఏటేట్ ఉన్నాయంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే చెప్పాను కదా ఇందాక మనం, డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది, సప్లై అనేది తగ్గిపోతుంది. ఇలాంటి కంటెక్స్ట్లో ఏంటంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు కానీ 10 బుక్సే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ కావాలి, అందరికీ ఆ పర్చేసింగ్ కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ బుక్ కాస్ట్ అనేది అమాంతంగా పెరుగుతుంది అనమాట. సో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ ద్వారా ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఇప్పుడు వేజెస్ పెరిగినా లేకపోతే ఫ్యూయల్ కాస్ట్ పెరిగినా, అంటే ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసే టైంలోనే బికాస్ ఆఫ్ ఈ వేజెస్, ఫ్యూయల్స్ ఇవన్నీ పెరగడం వల్ల, రా మెటీరియల్స్ పెరగడం వల్ల ఈ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అలా వచ్చేది ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ రెండో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. రిటైల్ ఇన్ఫ్లేషన్ 16 months హై ఫర్ 3.9% యాజ్ ఫుడ్ ఐటమ్స్. రిటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్ స్టూడ్ ఎట్ 4.8%. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. టొమాటోస్ ప్రైస్ 5, ఇక్కడ 48%. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్. రైజింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ప్రైమరీ యాసిలేషన్ ఆఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఒక రా మెటీరియల్, దీన్ని ఏమంటాము? రైజింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్. ఇదేంటిది? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే, ఎందుకంటే రా మెటీరియల్లో హైక్ అవడం వల్ల కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది హైక్ అవుతుంది. ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ డేంజరస్లీ క్లోజ్ టు ఆర్బీఐస్ టార్గెట్ 4%. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రిటైల్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్. ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి టూ ఉంటాయి. ఏంటంటే ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి, ఇంకోటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటంటే కన్జ్యూమర్ బాస్కెట్లో ఏవైతే ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కన్జ్యూమర్ లెవెల్లోనే మనం మెజర్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ లెవెల్లో మనం మెజర్ చేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నది ఏంటంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కన్జ్యూమర్స్ దగ్గర అనమాట. ఓకే, కన్జ్యూమర్స్ దగ్గర డైలీ యూసేజ్లో వాళ్ళ గూడ్స్ మీద ఎంత రేట్ అయినా, ఎంత ప్రైస్ అనేది హైక్ అయ్యింది అనేది మెజర్ చేసేది ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడడం, ఆర్బీఐ టార్గెట్. ఆర్బీఐ టార్గెట్ ఏంటి ఇన్ఫ్లేషన్లో అంటే 4% ±2%. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు 2% నుంచి 6% మధ్యలో ఉండాలన్నమాట. ఇది ఆర్బీఐ ఇచ్చిన టార్గెట్ అనమాట. ఇది దాటి వెళ్ళకూడదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదంతా ఇన్ఫ్లేషన్ గురించి అండి. నెక్స్ట్ డిఫ్లేషన్ అంటే ఏంటి? డిఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్లోని ప్రైస్ రైజ్ అవుతుంది. ఓకే, డిఫ్లేషన్లోని ప్రైస్ తగ్గుతుంది. అంటే ఏంటంటే రెసిషన్ టైం అంటాం. డిఫ్లేషన్ ఎక్కువైతుంది అని రెసిషన్ అంటాం. ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ ప్రైస్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్కి క్వైట్ ఆపోజిట్ డిఫ్లేషన్ అనమాట. ఇక్కడ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది, ఇక్కడ పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇన్ఫ్లేషన్కి క్వైట్ ఆపోజిట్ ఏంటి? డిఫ్లేషన్. ఓకే, ఇప్పుడు నార్మల్ స్టేజ్ నుంచి ఇన్ఫ్లేషన్ స్టేజ్ ఉంది. ఇన్ఫ్లేషన్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చే పొజిషన్ ఏమంటామంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. డిస్ఇన్ఫ్లేషన్.
ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏంటంటే టర్మ్స్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దాని బేస్ ఇయర్ ఏంటి, ఇంకోటి ఆర్బీఐ టార్గెట్ ఏంటి, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ యొక్క కారణం ఏంటి అంటే ఇన్ఫ్లేషన్కి వేజెస్ పెరగడము, ఓకే, వేజెస్ హైక్ అవ్వడము, లేదంటే రా మెటీరియల్స్ అంటే ఫ్యూయల్స్ లాంటివి పెరగడము, ఓకే, ఇంకా సప్లై అనేది తగ్గిపోవడము, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ కారణం. ఇంకోటి ఏంటంటే మనీ సప్లై అనేది మార్కెట్లో ఎక్కువైపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఒక పాలసీతో వస్తుంది. అదేంటది? మానిటరీ పాలసీ. ఓకే, ఈ మానిటరీ పాలసీ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి అనమాట ఈ మానిటరీ పాలసీ. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ మానిటరీ పాలసీ. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. రిటైల్ ఇన్ఫ్లేషన్ రోజ్ టు 3.9% ఇన్ మే 2026, 16 month, ద హైయెస్ట్ సిన్స్ విచ్ మంత్? జనవరి 2025. ఇంకోటి ఇక్కడ జనవరి 2025. నెక్స్ట్ టాపిక్, ఎంపవర్డ్ యూత్ స్ట్రాంగర్ నేషన్, ఇండియాస్ విజన్ ఫర్ వికసిత్ భారత్ 2047. వికసిత్ భారత్ @ 2047. ఎన్డీఏ గవర్నమెంట్లో వికసిత్ భారత్ అన్నది చాలా మేజర్ స్లోగన్ అండి. అది వికసిత్ భారత్ అంటే ఇప్పటి వరకు ఇండియా అనేది డెవలపింగ్ నేషన్, కానీ ఇప్పుడు డెవలప్డ్ నేషన్ ఇప్పుడు కల్లా 2047 కల్లా. ఎందుకు 2047 మేజర్ ఇంపార్టెంట్ అంటే అప్పటికి మనకి 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ వికసిత్ భారత్. ఇప్పుడు ఈ వికసిత్ భారత్లోని గవర్నమెంట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏంటంటే ఈ 2047 కల్లా ఎలా ఉండాలనుకుంటుందంటే స్పేస్ టెక్నాలజీలో సూపర్ పవర్ అయి ఉండాలి, డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అయి ఉండాలి, ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక స్టాండర్డ్ గ్రోత్ అయి ఉండాలి, స్టేబుల్ ఎకనామిక్ గ్రోత్ అయి ఉండాలి, ఇంకా మనకి హెల్త్ పరంగా గుడ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే మ్యాటరల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఇవన్నీ ఏంటంటే తగ్గి ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మనం దగ్గరలో ఉండాలి. ఓకే, ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు స్కిల్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ ఏంటంటే ఒక యూత్ పవర్ని కానీ, ఓకే, ఒక యూత్ని కానీ లేదంటే ఉమెన్ కానీ వీళ్ళందరినీ ఎంపవర్ చేసి ఒక 2047 కల్లా ఒక సక్సెస్ఫుల్గా ఒక డెవలప్డ్ నేషన్ అంటే ఒక వికసిత భారత్ కింద తయారు చేయాలన్నదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దీంట్లోని 4 పిల్లర్స్ అండి. వికసిత్ భారత్కి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, YMGA. వై అంటే యువ అంటే ఎవరండి? యూత్. ఓకే, యూత్. ఎం అంటే మహిళ అంటే ఉమెన్. జీ అంటే గరీబ్, పూర్. నెక్స్ట్ ఏ అంటే అన్నదాత, ఫార్మర్. వీళ్ళిద్దరూ బ్యాక్ బోన్. ఓకే, డెవలప్డ్ నేషన్కి ఈ నలుగురు బ్యాక్ బోన్. ఎవరెవరు? యూత్, ఉమెన్, పూర్, ఫార్మర్స్. అంటే వీళ్ళు వెల్ఫేర్ అనేది బాగుంటే ఆబ్వియస్గా మనం డెవలప్డ్ నేషన్ అనేది మనం అచీవ్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. వికసిత్ భారత్ @ 2047 గవర్నమెంట్ బై 2047. ఓకే, 100 ఇండిపెండెన్స్. ఓకే, ఇది అలా చెప్పుకున్నాం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాయిస్ ఆఫ్ యూత్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు రాజ్భవన్లోని. మై భారత్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై పీఎం మోడీ యాజ్ ఉమెన్ యూత్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ వికసిత్ భారత్ జర్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. యూత్ కోసం ఏ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు? వికసిత్ భారత్లో పార్ట్ కింద మై భారత్ ప్లాట్ఫామ్. 5 ఫోకస్ థీమ్స్: ఎంపవర్డ్ ఇండియన్స్, థ్రైవింగ్ సస్టైనబుల్ ఎకానమీ, ఇన్నోవేషన్ సైన్స్ టెక్నాలజీ, గుడ్ గవర్నెన్స్, ఇండియా ఇన్ ద వరల్డ్. ఈ 5 ఫోకస్ థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మై గవర్నమెంట్ .in పోర్టల్ హోస్ట్స్ ఐడియాస్ ఫ్రమ్ ద యూత్ వికసిత్ భారత్ 10 బెస్ట్ సజెషన్స్ అనేది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. విజన్ ఎంకాంపసెస్ ఎకనామిక్ గ్రోత్, సోషల్, ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవి పిల్లర్స్ కింద. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ యూత్ ఫర్ వికసిత్ భారత్, మై భారత్ యూత్ కన్వెన్షన్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలో చూసుకుందాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వికసిత్ భారత్ 2047 అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది 100 years కంప్లీషన్ అనమాట. 100 years కంప్లీషన్ అవుతుంది టార్గెట్లో. ప్రజెంట్ ఎకానమీ మనది ఏంటి? 4th లార్జెస్ట్ ఎకానమీ. రీసెంట్గా మనం దేన్ని సర్పాస్ చేసాం? జపాన్ని సర్పాస్ చేసాం. ఓకే, ఇంకా ఏంటంటే మనం సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లోని వరల్డ్లోనే ఒక మేజర్ కంట్రీ కింద మనం ఎరైజ్ అయ్యాము. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఎందుకు ఇష్యూలో వచ్చిందో మై భారత్ ప్లాట్ఫామ్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఓకే, ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్ ఏంటి? వాయిస్ ఆఫ్ యూత్ 100 years ఇండిపెండెన్స్ 2047. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వికసిత్ భారత్లో 4 పిల్లర్స్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, YMGA యూత్, ఉమెన్, పూర్, ఫార్మర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ, గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ పిల్లర్స్ అనమాట ఇందులోనే. ఓకే, ఇక్కడ చూడండి, ఇమేజ్లో చూడండి. ఎంపవర్డ్ ఇండియన్స్, థ్రైవింగ్ సస్టైనబుల్, ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గుడ్ గవర్నెన్స్, ఇండియా ద వరల్డ్. ఓకే, దీని మీద క్వశ్చన్ చూద్దామండి. విచ్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ యాజ్ ఎ యూత్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద వికసిత్ భారత్? మై భారత్ ప్లాట్ఫామ్.
మై భారత్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యూత్ గురించి ఏంటంటే ఇనిషియేటివ్స్ ఉన్నాయి కూడా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. యూత్ గురించి ఎలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది, స్కిల్ ఇండియా ఉంది. స్కిల్ ఇండియా ప్రకారంగా దీని మీద స్కిల్స్, యూత్కి స్కిల్స్ ఇవ్వడం అనమాట. ఇంకోటి స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా దేనికి? ఎంటర్ప్రినర్షిప్కి. ఓకే. ఇంకా ముద్రా యోజన ఉంది. ముద్రా యోజన దీనికి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఇలా ఏంటంటే యూత్ గురించి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, మనం లాస్ట్ టైం కరెంట్ అఫేర్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూసుకున్నాం. అలానే యూత్ గురించి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా. నెక్స్ట్ టాపిక్ MOS స్పోర్ట్స్ రక్షా కదసే కంక్లూడ్స్ 3-day visit to Ladakh border villages under vibrant village program. Interacts with youth, ITBP personnel and local communities. ఓకేనా. రీసెంట్గా ఏంటంటే స్పోర్ట్స్ మినిస్టర్ 3 days విజిట్ లద్దాఖ్ బార్డర్ అనమాట. దేనికంటే ఇది ఈ విజిట్ అనేది దేంట్లో పాటు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏంటంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనం ఏ టాపిక్ చదువుకున్నా కరెంట్ అఫేర్స్లోనే అసలు దాని ఆబ్జెక్ట్ ఏంటి, అది ఎందుకు స్టార్ట్ చేశారు, దాని యొక్క థీమ్ ఏంటి, దాని ప్రోగ్రెస్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి, అది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఇవన్నీ మనం మినిమం తెలుసుకోవాలన్నమాట. ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఇది మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే బార్డర్ ఏరియాస్. ఓకే. ఇది ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్ అనమాట. ఇది ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్. బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, బార్డర్ ఏరియాస్లో ఉండే విలేజెస్ని అది డెవలప్మెంట్ పరంగా కానీ, ఎకనామికల్ పరంగా కానీ, టెక్నాలజికల్ పరంగా కానీ, లేదంటే డిజిటల్ ఇంక్లూజన్ కానీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ, అన్నిట్లుగా కూడా ఏంటంటే ఈ బార్డర్ విలేజెస్ అనేది అల్టిమేట్గా డెవలప్ చేయాలి. అంటే ఇండియాలోని ఇవి ఫస్ట్ విలేజెస్ అవ్వాలన్నమాట, బార్డర్ విలేజెస్ అనేది. ఇది దీని యొక్క థీమ్. ఇంకోటి ఏంటంటే, ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్న ఇష్యూస్ వల్ల మైగ్రేషన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ రివర్స్ మైగ్రేషన్ అవ్వాలి. అంటే ఏంటంటే అక్కడే ఫ్యూచర్ ఉండాలి, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి, అక్కడ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇలాంటివన్నీ క్రియేట్ చేసి మైగ్రేషన్ అనేది ఆపి అక్కడ లోకల్స్కి అక్కడ ప్రొవైడ్ అయ్యేటట్టు అనమాట. సో ఏంటంటే ఈ బార్డర్ విలేజ్ని అంత డెవలప్ చేయడానికి ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఓకే. ఇంకా ఇందులో పాయింట్స్ చూద్దాం. ఇంటరాక్టెడ్ విత్ యూత్, లోకల్ కమ్యూనిటీస్. వైబ్రెంట్ విలేజ్ లాంచ్ డెవలప్ 2010 బార్డర్ విలేజ్ అక్రాస్ 7 states ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లైవ్లీహుడ్. ఆల్రెడీ ఇందులో మాట్లాడుకున్నాం కదా. ఇది దేనికండి? మైగ్రేషన్ని అరికట్టడానికి. ఓకే. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఈజ్ ద బార్డర్ గార్డింగ్ ఫోర్స్ అట్ లద్దాఖ్. ఓకే. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే. ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ రోడ్ కనెక్టివిటీ. ప్రధానమంత్రి సడక్ యోజన, టెలికామ్, ఎనర్జీ, టూరిజం, స్కిల్ అండ్ బార్డర్ ఏరియాస్. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ స్పోర్ట్స్ మహారాష్ట్ర విజిట్ ఇండస్ట్రీ అంతా నేషనల్ సెక్యూరిటీ. ఓకే. ఇవన్నీ మనకి తెలిసినాయి. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం తెలుసుకోవాల్సింది అంటే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏంటి, ఇంకోటి అంటే దాంట్లో టూ థీమ్స్ ఉన్నాయి. బార్డర్ విలేజ్ని ఎలా ఏ స్కీమ్తోనే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లదాఖ్ ఉంది. ఓకే. లదాఖ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అది అలొకేట్ చేసింది, ఏ కొత్త ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసింది లదాఖ్లో, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, రోడ్ కన్స్ట్రక్షన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఓకేనా. నెక్స్ట్ దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. అండర్ విచ్ ప్రోగ్రామ్ డిడ్ MOS రక్షణ విజిట్ లద్దాఖ్ బార్డర్ విలేజెస్ ఇన్ జూన్? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టాపిక్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ రీకాన్స్టిట్యూట్స్ అగ్రో బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ కమిటీ. పిఎల్ గౌతమ్. ఓకే. పిఎల్ గౌతమ్ కమిటీ ఆన్ నేషనల్ బయోడైవర్సిటీ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పిఎం గౌతమ్ కమిటీ దేని మీద? బయోడైవర్సిటీ మీద. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మన అగ్రో బయోడైవర్సిటీని సెక్యూర్ చేసుకోవడము, లేదంటే డిఫరెంట్ నేటివ్ క్రాప్స్ కానీ, సీడ్స్ కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఎన్విరాన్మెంట్గా సస్టైనబిలిటీ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయడము, దాని మీద రీసెర్చ్ దాన్ని స్టడీ చేసి ఎంకరేజ్ చేయడము. ఇలా ఏంటంటే అగ్రో రిలేటెడ్ మొత్తం బయోడైవర్సిటీని స్టడీ చేయడానికి ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ పేరు ఏంటి? గౌతమ్ కమిటీ. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 అంటే నో హంగర్, అంటే ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఇది సాటిస్ఫై చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 లైఫ్ ఆన్ ఎర్త్. అదే 14 అయితే ఏంటంటే లైఫ్ అండర్ సీ. ఓకే. లైఫ్ ఆన్ ఎర్త్ అంటే ఏంటంటే అందరికీ ఏంటంటే ఆకలి చావులు ఉండకూడదు. ఓకే. ఆకలి చావులు లేకుండా అందరికీ ఫుడ్ ఉండేటట్టు మనం ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ బయోడైవర్సిటీ అంతా సెక్యూర్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈ కమిటీ అనేది స్టడీ చేయడానికి పెట్టారు అనమాట. ఇక్కడ ఆర్టికల్లో చూద్దాం. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ రీకన్స్టిట్యూటెడ్ అగ్రో బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ 1 year. ఓకే. పేరు ఏంటంటే పిఎల్ గౌతమ్ గారు. అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్. పిఎం గౌతమ్ రిసీవ్డ్ పద్మశ్రీ. ఓకే. ఈయన ఆల్రెడీ పద్మశ్రీ రిసీవ్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 13 బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. చైర్పర్సన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ కోచ్, ఫార్మర్ ఛాన్సలర్ ఆఫ్ జీబీ పంత్ యూనివర్సిటీ. కమిటీ టాస్క్ ద అగ్రో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఓకే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 రిలేటెడ్ అనమాట ఇదంతా. ఓకేనా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కమిటీ ఏంటి, కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు, అది ఎంత డ్యూరేషన్కి 1 yearకి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఆయన పద్మశ్రీ ఏ ఫీల్డ్లో అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే. ఈ కంపెనీ ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేశారంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారంగా కన్స్టిట్యూట్ చేశారు. ఈ అగ్రో బయోడైవర్సిటీ అంటే ఏంటి, అగ్రో బయోడైవర్సిటీ అనేది మనం చూసాం అనమాట కంప్లీట్గా. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద రీకన్స్టిట్యూషన్ అగ్రో బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ? ఎవరండి? పద్మశ్రీ డాక్టర్ పిఎల్ గౌతమ్. నెక్స్ట్ టాపిక్. ఫ్రమ్ 0 to 26 ఎస్టిమేషన్ షోస్ సైన్స్ ఆఫ్ నీలగిరి థార్స్ రివైవల్ ఇన్ కోయంబత్తూర్ ఫారెస్ట్ డివిజన్. ఓకే, నీలగిరి థార్ మనం రీసెంట్గా చాలా స్పీషీస్ని, ఓకే, చాలా ఫౌనర్ స్పీషీస్ని మనం చూస్తున్నాము. అది ఎండేంజర్డ్ అయినా, వలనరబుల్ అయినా, క్రిటికల్ ఎంజర్డ్ అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నీలగిరి తార్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నీలగిరి తార్ గురించి చెప్పుకుంటే ఇది తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్. ఓకే, తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్. ఇంకా ఇది ఎక్కడ ఉంటుందంటే సదరన్ ఇండియాలోని మోస్ట్లీ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. ఎక్కడ మోస్ట్లీ స్ప్రెడ్ అయి ఉంటుందంటే తమిళనాడు అండ్ కేరళ. ఓకే, ఇది ప్రజెంట్ ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారంగా ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఓకే, నీలగిరి తార్. దీని యొక్క హ్యాబిటేషన్ ఏంటంటే ఇది షోలా గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. ఇంకేంటంటే మౌంటైన్ రాక్ క్లిఫ్స్లో ఉంటుంది, కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఓకే, షోలా గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. ఇది ఉండే హ్యాబిటేషన్ అనమాట ఇదంతా. సో ఇదంతా నీలగిరి తార్ గురించి. ఇప్పుడు మనం ఆర్టికల్లో చూద్దాం. నీలగిరి తార్ పాపులేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మనకి న్యూస్లో ఉందంటే దాని యొక్క గ్రోత్ అనేది ఇప్పుడు 26కి వచ్చింది అనమాట. ప్రజెంట్ 0 ఉండేది నీలగిరి తార్, ఇప్పుడు 26కి వచ్చింది. ఇంకోటి ఎరవికులం నేషనల్ పార్క్ అండ్ ఎరవికులం నేషనల్ పార్క్లోని ఈ నీలగిరి తార్ యొక్క పాపులేషన్ అనేది ఎక్కువ అనమాట. ఓకే, ఎరవికులం నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ గుర్తుపెట్టుకోండి. ఓకే, కోయంబత్తూర్ ఫారెస్ట్ డివిజన్లోని ఫస్ట్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు 26 వచ్చినాయి. ఈ ఆర్టికల్ దానికి ఇంపార్టెన్స్ అనమాట. నీలగిరి తార్ పాపులేషన్ కోయంబత్తూర్. నీలగిరి తార్ ఇస్ అఫీషియల్లీ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హెర్మిట్రగస్ హెలోసిరస్, ఎండేంజర్డ్ స్టేటస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సింక్రనైజర్ సర్వే కోర్ స్ట్రాంగ్ హోల్డ్స్ ముక్తి నేషనల్ పార్క్ ప్లస్ గ్రాస్ హిల్స్, అనమల హిల్స్. ప్రాజెక్ట్ నీలగిరి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ నీలగిరి థార్ ఫండెడ్ 23 lakhs టు నీలగిరి ఫారెస్ట్ డివిజన్ ఫర్ గ్రాస్ ల్యాండ్స్ రీస్టోరేషన్. ఎందుకంటే గ్రాస్ ల్యాండ్స్ రీస్టోరేషన్ ఎందుకంటే దాని హ్యాబిటేషన్ పాడు చేయకుండా, హ్యాబిటేషన్ బాగా చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క పాపులేషన్ ఇంప్రూవ్మెంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కోయంబత్తూర్ ఫారెస్ట్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నీలగిరి తార్ గురించి అది తమిళనాడు స్టేట్ యానిమల్. ఓకే, ఎక్కడ దాని లొకేషన్ అంటే వెస్టర్న్ ఘాట్స్లో. అదంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే కంప్లీట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ మనకు తెలుస్తుంది. తమిళనాడు కేరళలో మెయిన్ ఎర్రవకులం నేషనల్ పార్క్లోని దీని యొక్క పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది నీలగిరి తార్. అట్ ద సేమ్ టైం ఇది ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. According to the latest estimation, the population of Nilgiri Tar in Coimbatore Forest Division has increased from how many to how many? అసలు ఏమి ఉండవు కాదు, 0 నుంచి 26కి ఇంప్రూవ్ అయింది. ఓకే, దీంతో ఇప్పుడు మనం June 14th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకున్నామండి. ఇంకా కొంచెం మైనర్ ఉండేవన్నీ ఏంటంటే ఆ వన్ లైనర్స్ అన్ని వేరే వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వచ్చే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ దాని యొక్క స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ ఇవన్నీ మనం చూడాలి అనుకుంటే మీకు రాజకర్ణ అకాడమీ నుంచి అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు రాజకర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకే, రాజకర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.